turns to sun rays and on. ఏడ చూసినా ఒక కుక్క కనిపిస్తుంది మనకి. రామ్ చరణ్ సార్ దగ్గర కూడా ఉంది. ఏ కుక్క అంటే పుడిల్. ఏడ చూసినా మనకి పుడిలే కనిపిస్తుంది. అంటే టాయ్ పప్పి అన్న ఇది మామూలుగా టాయ్ బ్రీడ్ కిందకి వస్తుంది. టాయ్ పుడిల్. టాయ్ పుడిల్. ఓకే ఓకే. ఎంత చిన్నగా ఉంది. ఎన్ని అగ్రెషన్ అంటే లైట్ ఉంటది. హస్కీలో లైట్ అగ్రెషన్ ఉంటుంది. మనం పెంచే బట్టి మెయిన్లీ అంతే. మనం సోషలైజ్ చేసుకుంటూ నార్మల్ గా పెంచితే ఏం కాదు. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on and on we'll go. బీగులు వచ్చేసి, పోడులు వచ్చేసి, హస్కీ వచ్చేసి, దీని పేరు ఏందన్నా సెయింట్ బర్నార్డ్ వచ్చేసి, జర్మన్ షెఫర్డ్ వచ్చేసి, అదేంది డాబర్మెన్. ఎన్ని లాస్ట్ ప్రైస్ ఎంత? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పోయిన వీడియోకి మీరు పోయినసారి డాగ్ వీడియో పెట్టినా అనమాట. మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని. అందుకే ఈసారి ఏం చేసిన అంటే, ఈరోజు మనం ఏడికి వచ్చినాం తెలుసుగా, చైతన్య పెట్స్. పోయినసారి వచ్చిందే, కానీ ఈసారి డిఫరెంట్ డాగ్స్, పూడిల్ నుంచి తీసుకొని హస్కీ అన్నీ డిఫరెంట్ డాగ్స్ మీకోసం తెచ్చిన. చూడొచ్చు మీరు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వీడియో. ఒక్కొక్కటి చెప్తా మీకు అన్నీ. చలో, ఈరోజు అయితే మనం వచ్చేసినాం చైతన్య పెట్స్కి. అన్నారండి హాయ్ అన్న, ఎట్లున్నారు? ఏ బ్రీడ్ అన్న ఇది? ఇది హస్కీ సైబేరియన్ హస్కీ. ఫీమేలా మేలా అన్న? ఇది మేల్. ఓకే. పోయినసారి లెక్కనే, కానీ పోయినసారి కంటే మంచిగా ఉంది. షార్ట్ కోట్, ఇది లాంగ్ కోట్. అంటే లాంగ్ కోట్ కి షార్ట్ కోట్ ఏం తేడా ఉంటుంది అన్న? కోట్ అంతే. కోట్. ఓకే. లాంగ్ కోట్ అంటే ఉల్లి కోట్. ఏమేమి ఉంటాయి అన్న? ఏమేమి కోట్లు ఉంటాయి మామూలుగా? దీంట్లో షార్ట్ కోట్, ఉల్లి కోట్ ఉంటాయి మెయిన్ గా. షార్ట్ కోట్, ఉల్లి కోట్ అంతే. ఇది మేల్ అన్న? ఓకే. ఫుడ్ ఏందన్నా మామూలు ఫుడ్? రాయల్ కెనన్ తింటారు, పెడిగ్రీ, రాయల్ కెనన్. పోయినసారి లెక్కనే మళ్ళీ అడుగుతారు క్వశ్చన్, ఎందుకంటే ఈసారి మళ్ళీ చూస్తారు, డిఫరెంట్ చూస్తారు కాబట్టి. ఏంటంటే ఏసీలో పెట్టాలి అట్లేమన్నా ఉందా? అట్లేం ఉండదు. ఏసీలో అంటే ఏసీ వెదర్ అట్లా ఏం అవసరం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే ఫారెన్, కొంతమంది అబ్రాడ్ నుంచి వచ్చేటప్పుడు డాగ్ని తెచ్చుకుంటారు. ఫారెన్ నుంచి వచ్చేటప్పుడు డాగ్ని తెచ్చుకుంటారు. అక్కడ వెదర్ వేరే, అబ్రాడ్ది ఇక్కడిది వేరే. ఆ వెదర్ నుంచి వస్తాయి కాబట్టి అక్కడ వెదర్కి అలవాటు ఉంటాయి. అవి ఇండియన్ వెదర్కి వచ్చేసరికి కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. వాటికి ఏసీలో పెట్టడము, అట్లా ఏసీలో పెట్టి మెయింటైన్ చేయడం అట్లా చేయాలి. కానీ ఈ డాగ్స్ ఏంటంటే వీటి ఫాదర్స్ కానీ ఇక్కడనే పుట్టి పెరిగినాయి డాగ్స్ ఇవి. సో ఈ వెదర్కి, ఇండియన్ వెదర్కి అలవాటు అయిపోయినాయి ఈ డాగ్స్. సో మీకు ఏసీలో ప్రాబ్లం అయితే ఏముండదు. ఏసీ నార్మల్ వెదరే కదా, బయట ఎండ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే అన్న, అపార్ట్మెంట్స్ లో పెంచాలి ఇట్లా ఏమైనా ఉందా? అట్లా అంటే ఇప్పుడు కొంతమంది దీన్ని అపార్ట్మెంట్స్ లో పెంచలేము, ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది పెంచవచ్చు, అట్లా ఏముండదు. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఓపిక, కొంతమంది 4 dogs ని ఒకటే అపార్ట్మెంట్స్ లో డబుల్ బెడ్రూమ్ లో పెంచినారు. అట్లా మనకు కుదరాలి లేదా అనేది ఇంపార్టెంట్. కుదిరితే మనం పెంచుకోవచ్చు, కొంతమందికి కుదరదు, వాళ్ళు ఏం చేయలేరు. మంచి మెంటాలిటీ మీద ఉంటుంది అంతే. ఇంకా ఒకటి అన్న డౌట్ ఏంటంటే, అగ్రెషన్ అంటే లైట్ ఉంటది. హస్కీలో లైట్ అగ్రెషన్ ఉంటుంది. మనం పెంచే బట్టి మెయిన్లీ అంతే. మనం సోషలైజ్ చేసుకుంటూ నార్మల్ గా పెంచితే ఏం కాదు. మీరు బోన్ సైజ్ చూడండి ఎంత ఉందో. ఒక్కటి ఇప్పట్లో కాకుండా ఈసారి ఎంత ప్రైస్? ఇది ఉంటే 30,000 వరకు ఉంటుంది. 30,000-35,000. అంటే పోయిన దానికి ఏం డిఫరెన్స్ అన్న? మామూలు కోట్ అంతే. అది షార్ట్ కోట్, ఇది ఉల్లి కోట్. అంటే మెయిన్లీ ఇంకోటి ఏమైనా కోట్ ఉంటుందా అన్న? రెండేనా? మెయిన్లీ రెండే ఉంటాయి. 2 కోట్. ఓకే. $30,000-35,000 మనకి డిస్కౌంట్ వస్తా అన్న? మన వీడియో ఎవరైనా వచ్చారు డిస్కౌంట్ ఉంటుందా? గాయ్స్, డిస్కౌంట్ కూడా ఉంటుందంట. మీరు వచ్చి తీసేసుకోండి ఖాళీ.
మీకు నచ్చితే తీసుకోండి. మీరు ఏంటంటే ముందే పేమెంట్ కూడా వేయాల్సిన అవసరం లేదు. మీరు వచ్చి పప్పిని చూసి పప్పి ఓకే నచ్చితేనే నచ్చితే వాళ్ళు తీసుకోవచ్చు. ముందు అడ్వాన్స్ అట్లా నేను అడిగాను ఎవరికి అడ్వాన్స్ అది ఏం లేదు గాయస్. మీరు వచ్చి చూసి నచ్చింది అంటే అప్పుడు తీసుకోండి, లేదు అంటే మీ ఇష్టం ఇంకా అంతే. నెక్స్ట్ ఏం చూద్దాం మనం. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And అన్న ఇప్పుడు నెక్స్ట్ ఏ బ్రీడ్ అన్న? నెక్స్ట్ జర్మన్ షెపర్డ్ ఉంది. ఏ కోట్ అన్న ఇది? మామూలు ఇది లాంగ్ కోట్. లాంగ్ కోట్ మామూలు ఏమేమి కోట్లు ఉంటాయన్న దీంట్లో? షార్ట్ కోట్ ఇంకా లాంగ్ కోట్. షార్ట్ లాంగ్ రెండే ఉంటాయి. ఇది ఏ కోట్ అనేది? లాంగ్ కోట్. లాంగ్ కోట్. ఓకే ఓకే. మేలా ఫీమేలా అన్న ఇది? మేల్ ఇది. ఓకే ఓకే ఓకే. ఫుడ్ ఏం పెట్టాలన్న మామూలుగా దీనికి? సేమ్ అన్ని డాగ్స్ కి పెట్టినట్టే. మరి చిన్న ఏజ్ డాగ్స్ సెర్లాక్, కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం స్టార్టర్స్ ఫుడ్ పెట్టి 4 months తర్వాత మళ్ళీ ఫుడ్ పెట్టుకోవచ్చు. ఇంకోటి డౌట్ ఏంటంటే అన్న, ఇది మామూలుగా పోలీస్ టైప్ కుక్ అన్న ఇది? అంటే పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది కదా చాలా, అంటే యూజ్ చేస్తారు అట్లా. దీన్ని కూడా యూజ్ చేస్తారు. వన్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ ల్యాబ్ అట్లా వాళ్ళకు 3-4 types ఆఫ్ డాగ్స్ రెగ్యులర్ యూజ్ చేస్తారు. దాంట్లో ఇది కూడా జర్మన్ షెపర్డ్ కూడా. ఇంకోటి ఏంటంటే ఎన్ని మంత్స్ ఉన్నప్పుడు తీసుకోవాలి దీన్ని? మామూలుగా 45 days ప్లస్ ఉన్న డాగ్ ని తీసుకోవడం బెటర్. 45 days. ఇప్పుడు మనం ఒకళ్ళు తక్కువ 30 days 20 days తీసుకుంటే ఏమవుతుంది? కొంచెం మదర్ మిల్క్ కూడా తీసుకోవాలి కదా పప్పి. మదర్ మిల్క్ కంప్లీట్ గా తీసుకొని వస్తే బెటర్. నాకు కొద్ది మదర్ మిల్క్ తక్కువ అవుతుంటాయి, సో కొంచెం వస్తుంటాయి మదర్ మిల్క్. సో అట్లాంటి టైంలో మనం 25 days ఆ టైంలో సెర్లాక్ స్టార్ట్ చేసేసినాం అనుకోండి, కొంచెం మదర్ మిల్క్ తాగుతుంటాయి, సెర్లాక్ మీదకి వస్తుంది. అట్లా ఒక 35 days దాకా సెర్లాక్ మదర్ మిల్క్ తర్వాత డైరెక్ట్ డ్రై ఫుడ్ పెట్టుకోవచ్చు మనం. మెల్లమెల్లగా దాన్ని అలవాటు చేయాలి. ఇంకోటి ఏంటంటే అన్న, ఇప్పుడు పెడిగ్రీ లేకుండా ఇప్పుడు చాలా మంది పెడిగ్రీ పెట్టాలా మేము ఇట్లా అని పెరుగు అన్నం అట్లా అలవాటు చేసి పెంచవచ్చు దాన్ని. అట్లా కూడా దానికి ఏం ఎఫెక్ట్ కాదు. ఎఫెక్ట్ మదర్ దగ్గర ఉన్నంత సేపు దానికి మోస్ట్లీ ఏం కాదు. అప్పుడు మీరు మనం ఎట్లా ఏ ఫుడ్ మదర్ దగ్గర ఉన్నప్పుడు మనం ఏ ఫుడ్ అలవాటు చేస్తుందో ఆ ఫుడ్ అలవాటు అయిపోతుంది, బాడీ అడాప్ట్ చేసేసుకుంటుంది ఆ ఫుడ్ ని. అంటే 45 days తర్వాత తీసుకోవాలి. 45 days 50 days అట్లా ఓకే తీసుకోవచ్చు. మదర్ ఫాదర్ చూపిస్తారా మీరు? కుదిరితే చూపిస్తాం. కొన్ని డాగ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఒక 200 kilometers దూరం ఉంటాయి. అది మనం ముందే తీసుకొని మన దగ్గర పెట్టుకుంటాం. అట్లాంటి దాని ఫాదర్ మదర్ చూపించడం కష్టం. ఫొటోస్ లో చూపించగలుగుతాం. కొన్ని ఇక్కడనే మదర్ ఫాదర్ ఉంటే అవి చూసుకోవచ్చు, మదర్ ఫాదర్ చూసి తీసుకోవచ్చు. ఓకే ఓకే. అన్ని బ్రీడ్స్ ఉంటాయి అనమాట మీ దగ్గర. పిట్బుల్ ఉందా అన్న? మామూలు ఉంటుంది. పిట్బుల్ కూడా ఉంది. పిట్బుల్ ఎంత మామూలు ఎంత రేట్లో వస్తుంది అన్న పిట్బుల్ మనకి? 25 నుంచి 40-45 దాకా ఉంటుంది. మంచి బ్రీడ్. ఓకే ఓకే. ప్రైస్ ఎంత అన్న దీందా? జర్మన్ షెపర్డ్ లాంగ్ కోట్ వచ్చి 25 దాకా ఉంటుంది. 18 నుంచి 25 దాకా ఉంటుంది. 18 నుంచి 25. ఈ మధ్యలో చాలా ఏడ చూసినా ఒక కుక్క కనిపిస్తుంది మనకి. రామ్ చరణ్ సార్ దగ్గర కూడా ఉంది. ఏ కుక్క అంటే పుడిల్. ఏడే చూసినా మనకి పుడిలే కనిపిస్తుంది. అంటే టాయ్ పప్పి అన్న ఇది? మామూలుగా టాయ్ బ్రీడ్ కిందకి వస్తుంది. టాయ్ పుడిల్. ఓకే ఓకే. ఎంత చిన్నగా ఉంది. ఎన్ని డేస్ అన్న ఇది? ఇది ఉంటుంది 45-48 days ఉంటుంది. 45-48 days. ఓకే 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 ఓకే. ఎంత క్యూట్ ఉందంటే చూసుకోవచ్చు గైస్ మీరు. టాయ్ లెక్క. రామ్ చరణ్ సార్ దగ్గర కూడా ఉంది ఇది. ఈ చాలా మంది తీసుకుంటారు. అంటే ఏంది దీని దగ్గర స్పెషాలిటీ? చాలా మంది దగ్గర ఎందుకు ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ డాగ్ ఫుల్ ఇంటెలిజెంట్ డాగ్, క్లెవర్ డాగ్. టాయ్ బ్రీడ్స్ లో మంచి క్లెవర్ డాగ్ ఇది. దీనికి షెడ్డింగ్ ఉండదు. ఎయిర్ ఫాల్ చాలా తక్కువ, అసలుకి ఒక 1.5% ఉంటదేమో, అది కూడా తక్కువే ఎయిర్ ఫాల్. ఇది ఏంటంటే నేను ఒక గొర్రెపిల్ల లాగా కనిపిస్తుంది మనకు పెద్ద అయిన తర్వాత. షీప్ ఎట్లుంటది? షీప్ కి హెయిర్ మొత్తం ఆల్మోస్ట్ ఆ లుక్ ఉంటది. హెయిర్ కూడా ఆల్మోస్ట్ షీప్ ఎట్లుంటది, కర్లీ. ఓకే ఓకే ఓకే. ప్యూర్ పుడిల్ అయితే. ఇది ఎన్ని డేస్ అన్న? 45 days. చూసుకోవచ్చు గైస్ మీరు. 45 days అంట. ఎంత క్యూట్ ఉంది చూడండి. అందుకే చాలా మంది తీసుకుంటారు. టాయ్ పుడులు స్టాండర్డ్, ఇది మినియేచర్ స్టాండర్డ్. ఓకే 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 ఓకే. మేల్ ఆ ఫీమేల్ అనే? మేల్ ఇది. ఓకే చూసుకోవచ్చు గైస్ మీరు. మేల్ అంటే ఎంత క్యూట్ ఉంది చూడండి. జోబులు వేసుకొని తినవచ్చు అని అట్లా గైస్. చాలా చిన్నగా ఉంది చూడండి. మంచిగా ఉంది. ఏంటంటే హెవీ మెయింటెనెన్స్ ఉండదు. ఎయిర్ ఫాల్ ఉండదు కదా? ఎయిర్ ఫాల్ కూడా ఉండదు. చిన్నగా ఉంటుంది. టాయ్ లెక్క ఉంటుంది, ఆడుకోవచ్చు అట్లా. లాస్ట్ థింగ్ దీని ప్రైస్ ఎంత? ఇది 60+ ఉంటుంది. ఆల్మోస్ట్ 60. అంటే ఎందుకు మామూలుగా 60+ వరకు అన్నా ఎందుకు అంత రేట్?
ఎందుకంట అంటే ఈ బ్రీడ్ ప్రజెంట్ ఇండియాలో లేదు, ఎక్కువ తక్కువ. ఏదైతే రేర్గా ఉంటుందో దాని రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా దీని మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండదు కదా అన్న, మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు. 60+ అన్న, మరి డిస్కౌంట్లో కూడా వస్తుంది కానీ ఉంటుంది, డిస్కౌంట్ కూడా వస్తుంది కానీ చూసుకోవచ్చు మీరు. ఎంత క్యూట్ ఉందో టాయ్ పప్పి, ఎంత చిన్నగా ఉందో, తలకాయ ఎంత ఉందో, చెవులు చూడండి ఎంత పెద్ద ఉందో, దాని ముఖం చూడండి ఎంత చిన్నగా ఉందో. దీని ఫుడ్ ఏముంటుందన్న మామూలుగా? సర్లే కొంచెం పెద్ద వరకు సర్లే. ఇది ఎన్ని డేస్ అన్న? ఇది 40 డేస్. ఓకే, 40 డేస్. ఎంత క్యూట్ ఉందో, ఎంత చిన్నగా ఉందో. ఇది ఆ చెయ్యి అంత ఉంది, ఇది మీరు చూసుకోవచ్చు. left, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. లాస్ట్ థింగ్ ఏంటంటే దీని ప్రైస్ 18,000 వరకు ఉంటుంది. దాన్ని 18,000. డిస్కౌంట్ కూడా వస్తుంది కదా? ఉంటుంది, డిస్కౌంట్ కూడా ఉంటుంది గాయస్. 18,000 అంట ఇది. చూసుకోవచ్చు మీరు, ఎంత చూసుకోవచ్చు గాయస్. ఒక్క కూడా ఎవరు ఎంత క్యూట్ ఊపుతున్నా. రోజులు అన్న ఇది ఉంటుంది 45 days ప్లస్. 45 days అంతే, కానీ మంచిగా హెవీగా ఉందన్న ఇది. అవును, మంచి. ఏ కోట్ అన్న ఇది? ఇది లాంగ్ కోట్. షార్ట్ కోట్, లాంగ్ కోట్ రెండు ఉంటాయి. ఓకే, షార్ట్ కోట్, లాంగ్ కోట్ రెండు ఉంటాయి అనమాట. ఓకే. ఫీమేల్? మేల్. ఓకే. అన్న దీని వెయిట్ ఏంటి ఉంటుంది అన్న? వెయిట్ దీని వెయిట్ kgs నుంచి 100 దాకా ఉంటుంది. 80 పెద్ద అయ్యే వరకు. ఇప్పుడు ఎంత ఉంటుంది మామూలు? ఇప్పుడు నార్మల్ 4 kgs 5 kgs అంతే. పెద్ద అయ్యే వరకు 80 to 90 అవుతుంది. మంచిగా హెవీగా ఉంటుంది. ఇంటెలిజెంటా, లేజీయా? కొంచెం లేజీ, ఇంటెలిజెంట్ ఉంటుంది, కొంచెం లేజీ టైప్. మంచిగా క్యూట్. చెయ్యి చూడండి గైస్ ఎంత ఉందో, దీని క్వాలిటీ కూడా ఎంత మంచిగా ఉందో. చెయ్యి కానీ చూడండి, చెయ్యి సైజ్ కానీ, హెడ్ సైజ్ కూడా లయన్ లెక్క ఉందని. ఇది అంటే హెవీగా ఉంది అట్లా అనిపిస్తుంది. లయన్ లెక్క ఉంది, మంచి ఎంత మస్తు అనిపిస్తుంది గైస్ ఇట్లాంటివి పెంచుకున్నాడు. 80 to 100 kgs అవుతుంది. ఇది పెద్ద అవుతున్న కొద్ది మనం పెంచే బట్టి ఉంటుంది, మనం పెట్టే ఫుడ్ దాన్ని బట్టి. ఫుడ్ ఏమైనా వేరుంటుంది అన్న మామూలుగా? దీని సేమ్ ఫుడ్ కానీ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తింటుంది. నార్మల్ దానికంటే ఎక్కువ తింటుంది. ఓకే. మంచిగా ఉంది అన్న దీని బ్రీడ్ కానీ. దీని సైజు కూడా చూడండి గైస్ ఎంత హెవీ ఉందో. లాస్ట్ ప్రైస్ ఎంత? 30,000 వరకు, 30,000, 35, 40 దాకా ఉంటుంది. 30,000, 35, 30 to 40 మధ్యలో ఉంటుంది గైస్ అనుకోండి. ఇక మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. మస్తుంది గైస్ క్యూట్ గా. అనేది మేలా ఫీమేలా? మేల్ పప్పి. మేల్ అంటే గైస్ ఇది. రేట్ వచ్చేసి మనకి 30 to 40 మధ్యలో ఉంటుంది. డిస్కౌంట్ కూడా వస్తుంది. మదర్ ఫాదర్ ఇప్పిస్తారా అన్నది? చూపిస్తాను. మదర్ ఫాదర్ కూడా ఇప్పిస్తారు. ఓకే, మదర్ ఫాదర్ కూడా ఇప్పిస్తారంట గైస్. అన్న ఇది ఏ బ్రీడ్ అన్న? డాబర్మ్యాన్. ఓకే. డాబర్మ్యాన్. మీరు చూసుకోవచ్చు దీని యాన్యువల్ సైజ్ కూడా ఎంత ఇది ఉందో, మంచిగా ఉందో. డాబర్మ్యాన్ ఇది ఏందనేది మేలా ఫీమేలా? మేల్. ఓకే, చూడండి గైస్ ఇది మెయిల్ అంట. And on we'll go, లాస్ట్ థింగ్ ప్రైస్ ఎంత? అది 18,000 వరకు ఉంటుంది. డాబర్మ్యాన్ 18,000 అంట గైస్. స్టార్ట్. ఇంకా క్వాలిటీ ప్రకారం, లైనేజ్ ప్రకారం పెరుగుతాం. ఇది ఏందని ఇట్లా వండుకుంది? ఏ బాబు లేవ్. ఓమా బాబు, అరే అన్నా లేవన్నా. అరే అమ్మా, బిల్డింగ్ మీదకి వచ్చి ఇట్లా వండుకుందేదన్నా. అరే లేవన్నా, అరే ఎంతసేపు అంటావా నువ్వు? అనుకుంటున్నా అన్న. along the way, melodies we haven't played. No, I don't want no rest, echoing around these walls, fighting
turns to sun rays, and on we'll go. ఒకటి బీగులు వచ్చేసి, పోడులు వచ్చేసి, హస్కీ వచ్చేసి, దీని పేరు ఏందన్నా సెయింట్ బర్నార్డ్ వచ్చేసి, జర్మన్ షెఫర్డ్ వచ్చేసి, అదేంది డాబర్మెన్. ఎన్ని పోయిన వీడియోలో ఉండే గైస్ అన్ని, కానీ ఏమైపోయినాయి అంటే అప్పుడు సేల్ అయిపోయినాయి అనమాట. నేను వచ్చినప్పటికి అప్పటికి సేల్ అయిపోయినాయి. ఈసారి అన్ని ఉన్నప్పుడే వచ్చినాయి, ఇంకా వస్తాయి చాలా, ఇంకా బ్రీడ్స్ ఉన్నాయి అన్న దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో వీడియో వేస్తా, అలా అన్నిట్లా ప్యూర్గా చూపిస్తా. అప్పుడు చావు అన్నీ చూపిస్తా. ఎందుకంటే మీరు ఇప్పుడే చూడొచ్చు 7-8 బ్రీడ్స్ ఉన్నాయి అన్న దగ్గర. ఇప్పుడే మీరు లైవ్ వచ్చి చూసుకొని తీసుకోవచ్చు. మీకు నచ్చింది అంటే మీరు తీసుకొని వెళ్ళిపోండి, అన్న డిస్కౌంట్ కూడా ఇస్తారు. దాని ఫుడ్, దాని ట్రీట్మెంట్ ఏంది ఏం కదా అన్నీ చెప్తారు. ఇప్పుడైతే మీరైతే అన్నీ చూసేసారు. ఆ స్కిన్ చూడొచ్చు ఎట్లా వేస్తుందో పైన కూర్చొని. బ్లూ ఐస్ చూడండి guys, ఎంత బ్లూ ఉన్నాయో తెలివి, ఎంత క్యూట్ ఉందా ఇది. మీకైతే అన్ని బ్రీడ్ చూపించేసిన గైస్. 7-8 బ్రీడ్స్ ఉన్నాయి అనమాట ఇప్పుడే. ఇంకోటి ఏంటంటే మీకు డిస్క్రిప్షన్లో నంబర్ పెడతా, స్క్రీన్ మీద కూడా నంబర్ వస్తాయి. మీరు ఫోన్ చేసి మీరు ఒకవేళ కావాలి అంటే మీకు హోమ్ డెలివరీ కూడా ఉంది ఇక్కడ నుంచి. Through the wastelands, through the highways, and